హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మనకు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వారు రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది కాండి. సో ఆ రాజీవ్ యువ వికాసంకు సంబంధించి క్లియర్ కట్ గైడ్లైన్స్ అనేటివి రావడం జరిగింది. సో ఈ రాజీవ్ యువ వికాసం ఏంటి, అసలు యాక్చువల్గా ఈ స్కీమ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎవరెవరు అర్హులు, అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా పనికొస్తుంది, అలాగే ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా చూద్దాము. సో రాజీవ్ యువ వికాసం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మన దగ్గర వర్కింగ్ పాపులేషన్ రేషియో అనేది ఎక్కువగా ఉంది. దేశం యొక్క వర్కింగ్ పాపులేషన్ రేషియోతో పోల్చుకున్నప్పుడు తెలంగాణలో వర్కింగ్ పాపులేషన్ రేషియో అనేది ఎక్కువగా ఉంది. సో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇష్యూ అవుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో లోన్స్తో కూడుకున్నటువంటి ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అదే రాజీవ్ యువ వికాసం. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ స్కీమ్లో మెయిన్గా ఏం చేస్తారు అంటే, ఒక్కొక్క యూనిట్ ఆఫ్ కాస్ట్ను పరిగణలోకి తీసుకొని 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎంత నుంచి ఎంతవరకు అండి? 50,000 నుంచి లక్షల వరకు అంటే లోన్స్ ఇచ్చి వారి యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి యూత్కి ఈ ఆపర్చునిటీ తీసుకురావాలని చెప్పేసి రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ తీసుకురావడం జరిగిందన్నమాట. సో దీని యొక్క అంటే మెయిన్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. మెయిన్గా మనకి జియో నెంబర్ 7తోని ఈ ఏది క్లియర్ కట్ గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రాజీవ్ యువ వికాసంకి ఎవరెవరు ఎలిజిబిలిటీ, అలాగే ఏ లిమిట్స్ ఉండాలి, ఇన్కమ్ లిమిట్ ఎంత అనేది క్లియర్ కట్గా ఒక డిఓ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది 25 మార్చ్ 2025 రోజున రిలీజ్ చేయడం జరిగిందనమాట. 25 మార్చ్ 2025 రోజున రిలీజ్ చేశారు. కాకపోతే అప్లికేషన్స్ అనేటివి మాత్రం 17 మార్చ్ నుంచే జరిగాయి అనమాట. 17 మార్చ్ 2025 నుంచే అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. కాకపోతే దానికి సంబంధించిన విధి విధానాలు, ఎవరు ఎలిజిబిలిటీ అనేది మాత్రం అఫీషియల్గా మాత్రం మనకి 25వ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది చూద్దాము. మెయిన్గా అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని కవర్ చేసే విధంగా ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ మైనారిటీస్ అంటే నాట్ ఓన్లీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ అదర్ కేటగిరీ ఆఫ్ మైనారిటీస్ అండ్ ఈబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. అంతకుముందు గైడ్లైన్స్లో ఏంది అంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి నార్మల్ గైడ్లైన్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ మాత్రమే ఉండేవారండి. కాకపోతే రీసెంట్గా ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకు అంటే, ఇది మెయిన్గా కార్పొరేషన్ ఓరియంటెడ్ లోన్స్ అన్నమాట. కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా ఈసారి అంటే అప్డేటెడ్ గైడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా ఈ లోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో మనం అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అని ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ గ్రూప్స్కి డిఫరెంట్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, టార్గెట్ అలొకేషన్ వచ్చేసి మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆల్సో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ ఆల్సో. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఇన్కమ్ క్రైటీరియా ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ క్రైటీరియా కంపల్సరీగా పెట్టారు. సో రూరల్ ఏరియాస్కి వచ్చేసి 1,50,000 రూపాయలు పర్ యానం ఉండాలి. ఇది పర్ ఇండివిజువల్ కాదండి, పర్ ఫ్యామిలీ మొత్తానికి కలిపి, ఒక కుటుంబానికి మొత్తానికి కలిపి 1,50,000 రూపాయలు పర్ యానం ఇన్కమ్గా ఉండాలన్నమాట ఇక్కడ రూరల్ ఏరియాస్లో. అదేవిధంగా అర్బన్ ఏరియాస్ అంటే మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఇవి ఉన్నాయి కదండి, ఈ ఏరియాస్లో వచ్చేసి 2 లక్షల రూపాయలు సంవత్సరపు ఆదాయం ఉన్నవారు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అన్నమాట. కంపల్సరీగా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేశారు. కానీ ఏమైందంటే, కొత్తగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ రీసెంట్గా కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం కొంచెం డిలే అవ్వడం వల్ల నార్మల్ పీపుల్ ఎవరైతే పేదరికం కింద ఉన్నారో వాళ్ళకి ఈ రేషన్ కార్డ్స్ అనేవి లేవు. సో అలాంటి సందర్భంలో ఏమి చేయాలి అని ఆలోచించినప్పుడు గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్లో ఏంటి అంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మీ సేవ ద్వారా పొందినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందుపరచాలన్నమాట. సో రేషన్ కార్డు అనేది లేని పరిస్థితిలో ఏం చేయాలి అంటే,
మీ సేవ ద్వారా పొందినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని మ్యాండేటరీ చేసిందన్నమాట. సో రేషన్ కార్డ్ ఒకటే లేకపోయినా పర్వాలేదు, సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ సేవ ద్వారా ఇవ్వాలన్నమాట. ఓకే, సో దీస్ ఈజ్ ద ఇన్కమ్ లిమిట్ అనమాట. ఇన్కమ్ లిమిట్ రూరల్ ఏరియాస్లో 1,50,000. ఇది ఇండివిజువల్ కాదండి, మొత్తం కుటుంబానికి కలిపి 1,50,000 రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి. అలాగే 2 లక్షల రూపాయలు అనేది అర్బన్ ఏరియాస్లో ఉండాలి. సో రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేశారు. ఒకవేళ రేషన్ కార్డ్ లేనట్టయితే మీ సేవ ద్వారా పొందినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే నాన్ అగ్రికల్చర్, మేజర్గా ఏంటంటే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయండి. అంటే దీంట్లో ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, అలాగే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. సో ఈ విధంగా కేటగిరీస్ కనుక చూసుకున్నట్లయితే నాన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని ఉంది. సో అగ్రికల్చర్ రిలేటెడ్ వాటికి 60 సంవత్సరాలు, 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అలాగే నాన్ అగ్రికల్చర్ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి నాన్ అగ్రికల్చర్ రిలేటెడ్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. మెయిన్గా అంటే ఓన్లీ ఇన్కమ్ మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. దెర్ ఈజ్ నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే ఇంత చదివి ఉండాలి అని చెప్పేసి కానీ ఎక్కడ కానీ మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ ద క్లియర్ కట్ గైడ్ లైన్స్. ఒకవేళ ఎలిజిబిలిటీ కావాలి అనుకుంటే మాత్రం ఇవి మాత్రమే ఉండాలి. రూరల్ పీపుల్ అయితే ఇంత ఇన్కము, అర్బన్ పీపుల్ అయితే ఇంత ఇన్కము. అలాగే ఏజ్ గ్రూప్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఏజ్ గ్రూప్ నాన్ అగ్రికల్చర్కి డిఫరెంట్గా ఇచ్చారు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏమేం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, డాక్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. దిస్ ఈజ్ ద మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి. రేషన్ కార్డ్ లేని ఎడల ఇన్కమ్ సర్టిఫికేట్ చెప్పాను కదండి ఇందాక, మీ సేవ ద్వారా అప్లికేబుల్ అయినటువంటి అంటే ఇష్యూ అయినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబిలిటీ అవుతుంది. నార్మల్ మాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ పనిచేయదు. మీ సేవ ద్వారా ఏదైతే ఇచ్చారో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో రేషన్ కార్డు లేని ఎడల ఇన్కమ్ సర్టిఫికేట్. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, దీంట్లో ఒక కండిషన్ ఉంది. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినాక మనకు 2014లో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాతనే ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సో మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది కూడా తెలంగాణ స్టేట్ ఫామ్ అయినాక ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ మాత్రమే కావాలి. ఓకే, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్. యాక్చువల్గా ఇది ఎందుకు అడుగుతున్నారు అంటే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్లికేబుల్ కావాలి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు నాకు ఈ పలానా రిలేటెడ్ స్కీమ్ కావాలి అని అప్లికేషన్ చేసుకుంటాం కదా, అవి డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ ఉన్నాయి ఇంకా. ఓకే, సో ఇలాంటి స్కీమ్స్ కనుక అప్లికేషన్ చేసే టైంలో మీకు కంపల్సరీగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అలాగే మీరు అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్ స్కీమ్స్కి అప్లికేషన్ చేస్తున్నట్టయితే మీకు పట్టాదార్ పాస్బుక్ అనేది కంపల్సరీ కావాలి. సో చూడండి, అలాగే సదరం సర్టిఫికేట్, పర్సన్స్ విత్ డిసబిలిటీస్, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే వల్నరబుల్ గ్రూప్స్, యాక్చువల్లీ ఇజ్రాస్ వీళ్ళు ఎవరైతే ఉంటారో మనకి వీళ్ళకి సంబంధించి వల్నరబుల్ గ్రూప్స్కు సంబంధించిన సర్టిఫికేషన్ ఉంటుంది. ఇది ఎవరు ఇష్యూ చేస్తారంటే మండల్ లెవెల్ కమిటీ అనేది ఒకటి ఉంటుందండి. ఈ మండల్ లెవెల్ కమిటీ వల్నరబుల్ గ్రూప్ అని చెప్పేసి స్పెషల్గా ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది రాజీవ్ యువ వికాసం స్కీమ్. ఓకే, ఏంటి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆర్ఎల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆర్ఎల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ issued by the Telangana government and permanent driving license, పట్టాదార్ పాస్బుక్, అలాగే సదరం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్. వల్నరబుల్ గ్రూప్స్ ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకు కూడా సపరేట్గా ఈ స్కీమ్లో కొంత మెన్షన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ సర్టిఫికేషన్ మరి ఎవరు ఇస్తారు అంటే మండల్ లెవెల్ కమిటీ ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది. ఇది వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ అనేది. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అదర్ కండిషన్స్, అంటే లోన్ ఎలిజిబిలిటీ కావాలి అంటే ఈ స్కీమ్ అప్లికేబుల్ కావాలి అంటే ఏమేమి ఉండాలి, ఇంకా అదర్ కండిషన్స్ ఏమున్నాయి. మామూలుగా మనకి ఎలిజిబిలిటీ వేరు, కండిషన్స్ వేరు. ఈ ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకే, నాకు ఈ ఎలిజిబిలిటీ ఉంది, నేను అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకునే ముందు ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే
మేజర్గా ఎవ్రీ ఇయర్ కార్పొరేషన్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ ఆల్రెడీ లోన్స్ తీసుకొని ఉన్నారు డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా. సో కాకపోతే ఈసారి రాజీవ్ యువ వికాసం ద్వారా ఏం చేయాలనుకుంటుందంటే గవర్నమెంట్ ప్రాపర్ పీపుల్కి ఎవరైతే నిజంగా ఎంప్లాయ్మెంట్ లేదో, వాళ్ళు నిజంగా ఎంప్లాయ్మెంట్ స్కిల్ ఉండి ఉన్నట్లయితే వాళ్ళనే పిక్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటివరకు ఫస్ట్ టైం ఎవరైతే అప్లికేబుల్ చేసుకుంటున్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్ పెట్టుకుందనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం అప్లికేబుల్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో అలాగే ఒక ఇంటికి కలిపి ఇది ఒక మెయిన్ కండిషన్ అండి. ఒక కుటుంబానికి మొత్తం కలిపి ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఒక కుటుంబంలో 5 వ్యక్తులు ఉన్నట్లయితే దాంట్లో నుంచి ఒక్కరికి మాత్రమే, అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అంతమందిలో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఇయర్స్ వరకు అండి? 5 ఇయర్స్ వరకు. సో ఒకసారి ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన ఎడల మళ్ళీ 5 సంవత్సరాల వరకు వేరే వ్యక్తికి ఆ కుటుంబంలో ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది అప్లికేబుల్ కాదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఏంటి? ఒకసారి కనుక ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కనుక ఈ రాజీవ్ యువ వికాసం అప్లికేబుల్ అవుతే మిగతా వ్యక్తులకి 5 సంవత్సరాల వరకు కూడా ఆ కుటుంబంలో ఈ రాజీవ్ యువ వికాసం కింద ఎలాంటి బెనిఫిట్స్ రావు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరెవరికి ప్రిఫరెన్స్ అనేది ఉండాలి కదండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి నాకు ఇస్తారా? అలా కాదు. కొంచెం ప్రిఫరెన్స్ గవర్నమెంట్ ఎవరెవరిని ప్రిఫరెన్స్ క్యాండిడేట్స్గా చూడాలి అనుకుంటుందంటే ఫస్ట్ టైం ఎవరైతే అప్లికేషన్ చేస్తారో ఇప్పటి వరకు గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి లోన్స్ కానీ ఏం తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే మనకి ఇంతకుముందు గొర్రెల పెంపకం అని చెప్పేసి అలాగే మనకి ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి కదండి. సో ఆ స్కీమ్స్ ఇప్పటి వరకు అప్లికేబుల్ కానటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫస్ట్ టైం ఎవరైతే అప్లికేబుల్ చేస్తారో వాళ్ళని, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఉమెన్స్కి మొత్తం ఇష్యూ చేసినటువంటి స్కీమ్స్లో మొత్తం క్యాండిడేట్స్లో 25% మినిమం ఖచ్చితంగా 25 మంది, అంటే 100కి 25 మంది ఖచ్చితంగా ఉమెన్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. దీంట్లో కూడా సింగిల్ అండ్ విడోడ్ ఉమెన్, అంటే ఎవరైతే భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అప్లికేషన్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. అలాగే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ మినిమం 5% పీపుల్కి, ఎవరు దివ్యాంగులకి ఈ స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో అలాగే తెలంగాణ కోసం పోరాడి వీరమరణం పొందినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలకి, అలాగే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కు సంబంధించి అజిటేషన్, మనకిప్పుడు ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కు సంబంధించి అజిటేషన్ జరిగాయి, అప్పుడు కూడా ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉంటారో వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రిఫరెన్స్ కేటగిరీలో చేరడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడినటువంటి వ్యక్తులు వీరమరణం పొందారు కదండి, వాళ్ళ కుటుంబాలకి, అలాగే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కోసం పోరాడి మరణం చేశారు కదండి వాళ్ళ కుటుంబాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఉంచడం జరిగింది. అలాగే ఎగ్జిస్టింగ్ స్కిల్స్, ఎవరైతే ఆల్రెడీ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి, అంటే ట్రైనింగ్, ఇప్పుడు ఈ స్కీమ్ కింద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా ఈ స్కీమ్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద చేరడం జరిగింది. అంటే ఒక ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి వెల్డింగ్ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాడు, కానీ ఆయనకు ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ ఆల్రెడీ ఆయనకు వెల్డింగ్ చేసే కెపాసిటీ ఉంది, వెల్డింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వాలి అనుకుంటున్నారు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద కండిషన్స్. సో ఎవరెవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ ఏంటి మెయిన్గా ఈ కండిషన్ అయితే చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాల్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే వస్తుంది. అలాగే ఇవి వచ్చేసి ప్రిఫరెన్సెస్, ఉమెన్స్కి ఎలా ఫస్ట్ టైం ప్రిఫరెన్స్కి ఇస్తా అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి యూనిట్ కాస్ట్ అంటారండి. ఒక లోను ఏదైతే ఉంటుందో ఒక పర్సన్కి, ఒక కుటుంబానికి ఇచ్చేటువంటి ఈ రాజీవ్ యువ వికాసం కింద ఇచ్చినటువంటి లోన్ని ఒక యూనిట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క లోన్గా వర్గీకరించడం జరిగిందనమాట. సో ఇందులో 50,000 కంటే తక్కువ కనుక మనకి ఒక యూనిట్ కాస్ట్ అవుతే గవర్నమెంటే డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ యూనిట్ కాస్ట్ అనేది మినిమం కాస్ట్ అనేది పెట్టడం జరిగింది. అయితే
దాంట్లో లోన్ ఎంత ఇస్తారు, ఒకవేళ 50,000 కంటే తక్కువ లోన్ కనుక ఉన్నట్లయితే సబ్సిడీ గవర్నమెంట్ 100% ఇస్తుందన్నమాట. సో మనము బ్యాంక్ లోన్ కింద కానీ అదర్ లోన్ కింద కానీ ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ పశువులకు సంబంధించిన డైరీయే పెట్టాలనుకుంటున్నాం, మనకి ఆ డైరీకి సంబంధించి 50,000 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చునంతటిని కూడా గవర్నమెంటే భరిస్తుంది. అలాగే ₹50,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఉన్నటువంటి దానికి సబ్సిడీ ఎంత అప్లికేబుల్ అవుతుందంటే 90%. ఇది చాలా ఇంపార్టెంట్. సో 10% వచ్చేసి బ్యాంక్ లోన్ కల్పించడం జరుగుతుంది. అంటే ₹1,00,000 పెట్టి నువ్వు ఒక ఇండస్ట్రీనో ఇంకేదైనా సెక్టార్ని అభివృద్ధి పరచాలనుకుంటున్నావు, ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు, అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే 90%, దానికి సంబంధించిన 90% అంటే ₹90,000 వరకు కూడా నీకు గవర్నమెంటే ఇస్తుంది, ఫ్రీగా ఇస్తుంది. కానీ 10% అంటే ₹10,000 బ్యాంక్ లోన్ కింద అంటే నువ్వు తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అర్థమవుతుందా? 10% ఆఫ్ ది అమౌంట్ మీరు తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అలాగే ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు అయితే 80% వరకు సబ్సిడీ. అంటే గవర్నమెంట్ నువ్వు ₹1,00,000 నుంచి ₹2,00,000 మధ్యలో నీ యూనిట్ కాస్ట్ పడుతున్నట్లయితే అప్పుడు 80% సబ్సిడీ ఇస్తుంది. మిగతా అమౌంట్ నువ్వు బ్యాంక్ లోన్ కింద కట్టాల్సిందే. అర్థమవుతుందా? బ్యాంక్ లోన్ ఇస్తుంది, కాకపోతే మళ్ళీ నువ్వు తిరిగి చెల్లించాల్సి వస్తుంది అనమాట. అలాగే ₹2,00,000 నుంచి ₹4,00,000 మధ్యలో ఉన్నట్లయితే 70%, 70% వరకు సబ్సిడీ ఇస్తుంది. ఓకే, ఒక యూనిట్ కాస్ట్ అంటే నువ్వు ఏదైనా ఇండస్ట్రీయో ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీయో లేకపోతే నువ్వు డైరీ ఫామో ఇంకా లేకపోతే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఒక కారే కొనాలనుకుంటున్నావు, దానికి సంబంధించిన యూనిట్ కాస్ట్లో 70% కింద సబ్సిడీ మాత్రం ఇస్తుంది, 4,00,000 వరకు. సో మిగతా 30% ఏదైతే ఉంటుందో ఆ 30% అనేది నువ్వు బ్యాంక్ లోన్ కింద తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అలాగే వల్నరబుల్ గ్రూప్స్ ఇందాక చూసాం కదండి, మండల్ లెవెల్ కమిటీ వాళ్ళు వల్నరబుల్ గ్రూప్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఈ వల్నరబుల్ గ్రూప్స్ 1 lakh వరకు, అప్ టు 1 lakh వరకు మొత్తంగా గవర్నమెంటే చెల్లిస్తుంది సబ్సిడీ కింద. 90% వచ్చేసి మనకి సబ్సిడీ కింద ఇస్తుంది. అలాగే మిగతా ఏదైతే ఉంటుందో ఈఎంఈ కింద ఉంటుందన్నమాట. సో ఎంతవరకు? 1 lakh వరకు వల్నరబుల్ గ్రూప్స్. మేజర్గా దీంట్లో మాతాంగి, ఇసుజాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తారు. మేజర్గా అతి దారుణమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ వల్నరబుల్ గ్రూప్స్ కింద చేర్చడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ కేటగిరీ పీపుల్, ఏ లోన్కి ఏ యూనిట్ కాస్ట్కి ఎంత సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది, ఎంత బ్యాంక్ లోన్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మనం ఎంత తిరిగి చెల్లించాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ₹1 ఏదైతుందో 50,000 నుంచి 1,00,000, ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఈ వాల్యూస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. జనరల్గా 50,000 నుంచి 1,00,000 అంటాడు, కాదండి. 50,000 ₹1 నుంచి 1,00,000, అలాగే 1,00,000 ₹1 నుంచి 2,00,000, అలాగే 2,00,000 ₹1 నుంచి 4,00,000 మధ్యలో. ఈ కేటగిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా. మనము ఇప్పటివరకు స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్స్, అలాగే ఎలిజిబిలిటీస్, కండిషన్స్, అలాగే ఎంతవరకు ఇస్తారు అనేది చూసాము. అలాగే ఇప్పుడు కనుక ఒకవేళ మనం అప్లికేషన్ చేయాలి అనుకుంటే ఏంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏందనేది చూద్దాం. మేజర్గా మనకి OBMMS పోర్టల్, మనం గూగుల్లోకి వెళ్ళి OBMMS అనే పోర్టల్ OBMMS అని టైప్ చేయగానే మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇలా ఒక పోర్టల్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. సో మేజర్గా ఏంటి అంటే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేశాక, ఈ OBMMS పోర్టల్లో ఆన్లైన్ అప్లికేషన్ చేశాక రూరల్ పీపుల్కి అయితే మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు MPDO ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, MPDO ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి కింద ఇక్కడికి వెళ్ళి మనం ఫిజికల్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. మనము ఆన్లైన్లో తోనే సరిపోదండి. ఆన్లైన్లో సబ్మిషన్ చేశాక మనం ఆ ఫిజికల్ కాపీ మనం ప్రింట్అవుట్ తీసుకొని దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మనం ఎక్కడ అంటే రూరల్ పీపుల్ అయితే, గ్రామీణ ప్రాంతాల వ్యక్తులైతే మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు MPDO ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ, ఒకవేళ మనకి అర్బన్ ఏరియాస్ అయితే మున్సిపల్ కమిషనర్స్, జోనల్ కమిషనర్స్ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఏదైతే ఫిజికల్ కాపీ ఉంటుందో మనం ఆన్లైన్లో సబ్మిషన్ చేశాక మనకు హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని ఆ హార్డ్ కాపీకి కొన్ని మనం జత చేసి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవి జత చేసి మనము ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు స్క్రూటినైజ్కి వెళ్తుంది అనమాట. సో దాని డీటెయిల్స్గా చూద్దాం ఇంకా. సో మెయిన్గా వచ్చేసి OBMMS అనే పోర్టల్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాలి, అది డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్.
నెక్స్ట్ ఏంటంటే మండల్ లెవెల్ వెరిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ అండ్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో బ్యాంకింగ్ లింకేజెస్కి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుందన్నమాట. మనకి మండల్ లెవెల్ కమిటీ ఏదైతే ఉందో మండల్ లెవెల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మండల్ లెవెల్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, యాక్చువల్గా మనం ఆన్లైన్లో సబ్మిషన్ చేశాక మనం ఫిజికల్ వెరిఫికేషన్కి ఇస్తాం కదండి, ఫిజికల్ కాపీస్ ఏవైతే ఇస్తామో ఆ ఫిజికల్ కాపీస్ అనేది మనం ఏప్రిల్ 5 లోపు కంపల్సరీగా సబ్మిషన్, దట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ది రాజీవ్ యువ వికాసం. ఏప్రిల్ 5, 2025 కల్లా మనం అప్లికేషన్ చేసి ఫిజికల్ కాపీస్ అనేటివి వివిధ కేంద్రాలలో ఇవ్వడం జరుగుతుంది. ఆ వివిధ కేంద్రాల్లో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఏంటి అంటే మండల్ లెవెల్ కమిటీ అనేది ఒకటి ఉంటుందండి. ఈ మండల్ లెవెల్ కమిటీలో ఎవరెవరు సభ్యులు అంటే ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ కానీ మండల్ ఎంపీడీఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ జోనల్ కమిషనర్ ఇన్ కేస్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే కన్వీనర్గా ఉండడం జరుగుతుంది. ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా జోనల్ కమిషనర్ ఇన్ కేస్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే కన్వీనర్గా ఉంటుంది. అలాగే డిస్టిక్ కలెక్టర్ అపాయింట్ చేసినటువంటి ఒక స్పెషల్ నోడల్ ఆఫీసర్ ఉంటాడు, స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఆఫ్ ది మండల్. ఎవరు నామినేట్ చేస్తారండి, వీటిని డిస్టిక్ కలెక్టర్ నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే మేనేజర్స్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్, ఏంటి మనకి ఇప్పుడు బ్యాంక్స్ ద్వారానే ఏది రాజీవ్ యువ వికాసం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రీజనల్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆయా బ్యాంకులకు సంబంధించిన మేనేజర్స్ లేదా వారి ద్వారా అపాయింట్ అయినటువంటి వ్యక్తులు ఈ మండల్ లెవెల్ కమిటీలో ఉంటారన్నమాట. సో వెరిఫికేషన్ చేయడానికి. అలాగే రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, ఈబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఈబీసీ లేదా ఈ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఈ మండల్ లెవెల్ కమిటీలో ఉంటాడు. అలాగే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిఆర్డిఏ. ఓకే, వీళ్ళంతా కూడా మండల్ లెవెల్ కమిటీలో ఉంటారు. సో మండల్ లెవెల్ కమిటీలో ఏం చేస్తారు అంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత ఫిజికల్ కాపీస్ ఏవైతే మనం ఎంపీడీఓ ఆఫీస్లో మండల ప్రజా పాలన ఆఫీస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ సబ్మిట్ చేస్తాం కదండి. అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఈ స్క్రీనింగ్ కమిటీస్ ఏం చేస్తాయంటే స్క్రూటినైజ్ చేస్తాయి మన అప్లికేషన్స్, ఎవరెవరు ఎలిజిబిలిటీ ప్రాపర్గా ఉందా లేదా, ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, యాక్చువల్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో యాక్చువల్ పర్సన్స్ని ఐడెంటిఫై చేశాక వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్కి పంపించడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటి, మనము అప్లికేషన్లో బ్యాంక్ రిలేటెడ్ స్కీమ్ ఉంటుంది, నాన్ బ్యాంక్ రిలేటెడ్ స్కీమ్ ఉంటుంది. అంటే ఏంటి 50,000 లోపు ఉన్నట్లయితే అది నాన్ బ్యాంకింగ్ రిలేటెడ్, 50,000 పైన ఏదైతే ఉంటుందో అది బ్యాంకింగ్ రిలేటెడ్ స్కీమ్ కింద పరిగణించడం జరుగుతుంది. సో బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో బ్యాంకర్స్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్కి వీళ్ళు స్క్రూటినైజ్ కోసం అని పంపించడం జరుగుతుంది. అలాగే నాన్ బ్యాంకింగ్ లింకేజెస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే కన్సర్న్డ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇలా పంపించినాక మండల్ లెవెల్ కమిటీ స్క్రూటినైజ్ చేసి ఈ స్టేజెస్కి పంపించాక వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఫర్దర్గా స్క్రూటినైజ్ చేస్తారు. ఇప్పుడు బ్యాంకర్స్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటారో ఆ ఎలిజిబుల్ పర్సన్ బ్యాంకర్స్కి పంపించడం జరుగుతుంది కదా. బ్యాంకర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ పర్సన్ యొక్క పూర్వాపరాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో స్క్రూటినైజ్ చేసి అంటే ఈ వ్యక్తికి లోన్ ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి ఫైనల్గా ఆథరైజ్ చేసి ఈ రెండు కూడా కలిపి మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్కి పంపించడం జరుగుతుంది. అక్కడ ఫైనల్ స్క్రూటినీ జరుగుతుంది, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఫైనలైజ్ చేస్తుంది అనమాట. సో మరి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చేసి చైర్పర్సన్గా ఉండడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చేసి మేజర్గా చైర్పర్సన్గా ఉంటాడు. అడిషనల్ కలెక్టర్ వచ్చేసి లోకల్ బాడీకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ మెంబర్గా ఉండడం జరుగుతుంది. పీడీ అండ్ డిఆర్డిఏ వాళ్ళు కన్వీనర్గా ఉండడం జరుగుతుంది. సో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అలాగే ఏదైతే ఎస్సీ బీసీ కార్పొరేషన్స్ మెంబర్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మెంబర్గా ఉంటాడు. అలాగే ఏడీ డిజేబుల్డ్ వెల్ఫేర్, అలాగే పీడీ డబ్ల్యూ అండ్ సిడి మెంబర్, వీళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో మండల్ లెవెల్ కమిటీ స్క్రూటినైజ్ చేసి బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్కి సపరేట్ చేస్తుంది. సపరేట్ చేశాక వాళ్ళు ఫైనలైజ్ చేసిన లిస్ట్ని మళ్ళీ మండల్ లెవెల్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చైర్పర్సన్గా ఉండి మిగతా మెంబర్స్ అందరూ కూడా మెంబర్స్గా ఉండి
స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం ఫైనల్గా లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి లోన్ డిస్బర్స్మెంట్ ఎలా జరుగుతుంది అంటే, సో 100% ఏదైతే ఉందో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. 100% సబ్సిడీ ఏదైతే ఉందో 100% సబ్సిడీ ఏదైతే ఉందో ఈ సబ్సిడీలో 80% ఆల్రెడీ యూనిట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఏజెన్సీస్కి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ నేనేంటి ఒక 100 సబ్సిడీ కింద ఒక ఐటమ్ని తీసుకుందాం అనుకుంటున్నాను. నేను వెళ్ళి అక్కడ తీసుకొని ఏదైతే బిల్ సబ్మిట్ చేస్తానో ఆ అమౌంట్ డైరెక్ట్గా ఆ ఏదైతే నేను కొనుక్కున్నటువంటి దుకాణదారు దగ్గరికి వెళ్తుంది, ఏజెన్సీకి మాత్రం వెళ్తుంది తప్ప మొత్తం ఏదైతే అమౌంట్ ఉందో అది నా చేతికి ఇవ్వరండి, మన చేతికి ఇవ్వడం జరగదు. మీరు ఖచ్చితంగా దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఒక డైరీ తీసుకున్నాం, డైరీనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైరీ ఫామ్లో ఏం చేస్తాం, మనం వెళ్ళి బఫెలోస్ని ఇవి కొనుకొచ్చుకుంటాం, బర్రెల్ని ఇవన్నిటిని కొనుకొచ్చుకున్న దగ్గరనే మనం ఒక సపోజ్ ₹1,00,000 పెట్టి కొనుకొచ్చుకుందాం అనుకున్నామంటే దాంట్లో 80% ఆ ఏదైతే అమ్మాడో అతనికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మిగతా 20% అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి డైరెక్ట్గా బ్యాంకులో బెనిఫిషియరీ అకౌంట్కి రావడం జరుగుతుంది. అంటే నా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది లోన్ కింద. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి మొత్తంగా అమౌంట్ చేతికి ఇస్తారా అంటే ఇవ్వరండి. మీరు ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారు అక్కడే 80% డిస్బర్స్మెంట్ అనేది ఉంటుంది, మిగతా 20% మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా మట్టికి విలేజెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిట్ని తీసుకోవాలనుకుంటారు. చాలామంది ఏంటి ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళందరూ కారే తీసుకోవాలనుకుంటారు, ఇంకోరు చికెన్ ఫార్మ్స్ని పెట్టాలనుకుంటారు, కోళ్ళ ఫార్మ్స్ని పెట్టాలనుకుంటారు. అయితే విలేజ్ లెవెల్లో ఏమవుతుందంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగిందండి. ఒక విలేజ్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేటి ఆ రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో అందరూ కార్లే కొనకుండా, అందరూ కోళ్ళ ఫామ్సే పెట్టకుండా, అందరూ డైరీ ఫామ్సే పెట్టకుండా ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క స్పెషలైజేషన్ కిందనే గుర్తించడం జరుగుతుంది. సో అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్లో చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే అందరూ డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే డైరీ ఫామ్కి సంబంధించి ఇవ్వరండి. సో దాంట్లో కూడా ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంది. ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు మొత్తంగా కలిపి అందరూ డైరీ ఫామ్స్ ఇట్లా పెట్టాలనుకుంటారు, అందరికీ ఇప్పుడు వచ్చిన పనే చేయాలనుకుంటారు. కానీ అక్కడ ఏంటంటే డూప్లికేషన్ జరగకుండా చూస్తున్నారన్నమాట. అంటే ఓన్లీ డైరీ ఫామ్ సెక్టార్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశం అనేది కాదండి. ఒక్కొక్క సెక్టార్కి కంపల్సరీగా స్పెషలైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, కార్ కొనుక్కోవాలనుకుంటారు. కానీ అక్కడ అది కాదండి, కార్స్ ఇప్పుడు 10 మంది అప్లికేషన్ చేస్తే కార్ రిలేటెడ్గా 10 మందికి ఇవ్వరండి, ఒక్కరికి ఇద్దరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే అలా మినిమైజ్ చేయడం జరిగింది. స్పెషలైజేషన్, డైవర్సిఫికేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఇంతకుముందు జరిగినట్టుగా అందరూ గుంపగుత్తగా కార్ కోసం అప్లికేషన్ చేస్తే కార్లే ఇచ్చారు కదండి, ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్ని పిక్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు యాక్చువల్గా అప్లికేషన్స్ అనేది 17th March నుంచే జరిగిందండి. 17th March నుంచే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే టిల్ 5th April 2025 ఏప్రిల్ 5, 2025 కల్లా మీరు ఫిజికల్ డాక్యుమెంట్, ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఫిజికల్ డాక్యుమెంట్ అనేది సంబంధించిన ఆఫీసులలో మీకు ఏర్పరిచినటువంటి ఆఫీసులలో సబ్మిట్ చేయాల్సిందే. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ టిల్ 5th అనుకుంటున్నారు, కాదండి. ఆన్లైన్ అప్లికేషన్తో పాటుగా ఫిజికల్ డాక్యుమెంట్స్ని కూడా ఎంపీడీఓ ఆఫీసులలో, జోనల్ ఆఫీసులలో ఇవ్వాల్సిందే, జోనల్ కమిషనర్ ఆఫీసులలో, మున్సిపల్ కమిషనర్ ఆఫీసులలో ఇవ్వాల్సిందే. ఓకే, అలాగే మెయిన్గా మండల్ లెవెల్ స్క్రీనింగ్ ఎప్పటి నుంచో ఎప్పటికీ అంటే 6th April నుంచి 20th May 2025 మధ్యలో జరగబోతుంది. అలాగే డిస్టిక్ లెవెల్ శాంక్షన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి 21st May నుంచి 31st May 2025 మధ్యలో జరగబోతుంది. అలాగే శాంక్షన్ ఆర్డర్స్ ఇష్యూడ్ 2nd June నుంచి 9th June, అంటే ఓవరాల్గా ఏవైతే శాంక్షన్ అవుతాయో అవి మన తెలంగాణ స్టేట్ ఏర్పడినటువంటి June 2 నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నమాట. ఫైనల్గా June 2 నుంచి మనకి ఈ లోన్ డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కీమ్స్ అండ్ ఏంటి గైడ్లైన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ చూద్దాం, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్లో నేను ఇందాక చెప్పాను కదండి, OBMMS అనే పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది. OBMMS అని మనము గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయగానే ఇలా విండో వస్తుందండి, తెలంగాణ OBMMS
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఇలా వస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇలా పోర్టల్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇలా వస్తుంది ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఓకే ఈ విధంగా పోర్టల్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ విండ్ స్క్రీన్. ఇక్కడ ఏంటంటే మనకి ఇలా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది నెక్స్ట్. సో ఇక్కడ ఏంటి అంటే 2 వస్తాయి. ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్టర్ ఆన్ క్లిక్ హియర్ ఫర్ టు మెయిన్ వెబ్సైట్కి. సో మీరు మెయిన్గా ఏంటంటే ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది పోర్టల్. సో ఇందులో డిఫరెంట్ కార్పొరేషన్స్ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయితే ఆ కేటగిరీకి సంబంధించి మీరు క్లిక్ చేయడం జరుగుతుంది. ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఎంబీసీయా, అలాగే మైనార్టీ, క్రిస్టియన్, అలాగే బీసీ ఫెడరేషన్ రిలేటెడ్గా మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చే పేజ్ ఏంటంటే ఈ విధంగా వస్తుంది. బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ అంటే బీసీ కార్పొరేషన్ మీద క్లిక్ చేస్తే అలా వస్తుంది అనమాట. లేకపోతే ఇక్కడ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ ఈ విధంగా వస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 గాను. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఎవరైతే అప్లికెంట్ ఉంటుందో వాళ్ళ నేము అలాగే ఆధార్ నెంబర్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన ఆహార భద్రత కార్డు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఓకే. సో తర్వాత మీరు లబ్ధిదారు రకము అంటే ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ స్కీమ్ని అప్లికేబుల్ చేసుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే మీరు నా బ్యాంకింగ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కావాలా లేకపోతే నాన్ బ్యాంకింగ్ రిలేటెడ్ కావాలా అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ అనేది కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెక్టార్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఓకే. కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. అవి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అనేది చూద్దాము. అలాగే ఈ స్కీమ్కి అంటే ఈ సెక్టార్లో సబ్ స్కీమ్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో అవి ఏంటి అనేది చూద్దాం. సో మీరు ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశారు, సపోజ్ నేము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే మీకు ఇండివిజువల్ గ్రూప్ అనేది ఇస్తారు. బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటి, నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాక ఇండివిజువల్ ఇచ్చాను, బ్యాంక్ లింక్ స్కీమ్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, అగ్రికల్చర్ సెక్టారు, అగ్రో బేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, అలాగే మైనర్ ఇరిగేషను, ట్రాన్స్పోర్ట్ సెక్టార్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఇవ్వడం జరిగింది, అలాగే అగ్రో బేస్డ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది, యానిమల్ హస్బెండరీ ఇవ్వడం జరిగింది, హార్టికల్చర్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ అగ్రికల్చర్ రిలేటెడే ఉన్నాయి. తర్వాత ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, తర్వాత మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్. ఇందాక చెప్పాను కదండి, లైసెన్సింగ్ అనేది మ్యాండేటరీ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి అండి. ఒరిజినల్ ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అది కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి కావాలన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సపోజ్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. సో దీంట్లో ఏంటి అంటే ఆల్రెడీ యూనిట్స్కి రిలేటెడ్గా మనకి మినిమం యూనిట్స్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అయితే మినిమం యూనిట్స్ ఎంత అనేది ఆల్రెడీ యూనిట్ కాస్ట్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఈ విధంగా ఎయిర్ కూలరింగ్ మార్కెటింగ్, అల్యూమినియం, స్టీల్, యూటిలిటీస్, ఆటోమొబైల్, ఇలా సబ్ స్కీమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు ఏదైతే ఇండస్ట్రీని నెలకొల్పాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఎయిర్ కూలర్ మేకింగ్, అలాగే అల్యూమినియం, ఆటోమొబైల్, ఆయిల్ షాపు. సో ఇలా ఒక్కొక్క సెక్టార్కి, అగ్రోబేస్డ్ యూనిట్స్కి, యానిమల్ హస్బెండరీకి, హార్టికల్చర్కి, ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి డిఫరెంట్ స్కీమ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఆయా దానికి సంబంధించి. సో కాకపోతే మనకి మెయిన్గా అడిగేటి ఒకవేళ ఎగ్జామ్ ఓరియంటెడ్లో అడిగితే మాత్రం అగ్రికల్చర్ సెక్టార్, అగ్రోబేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీ, ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి అనుకుంటే 7 సెక్టార్స్ ఉన్నాయండి. ఈ 7 సెక్టార్ని మళ్ళీ సబ్ సెక్టార్స్గా క్రియేట్ చేశారు. సో దాన్ని బట్టి మనం అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదైతే ఇండస్ట్రీని కానీ ఇంకేదైనా హార్టికల్చర్ రిలేటెడ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్మిషన్ తర్వాత
నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా లొకేషన్ వివరములు అని చెప్పేసి లొకేషన్ డీటెయిల్స్ అనేవి చాలా వస్తాయండి. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేసి లాస్ట్కి మీ యొక్క ఫోటోతో కూడుకున్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసి మీ ఫొటోస్ని అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ని పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటి అంటే 50 KB అండ్ లెస్ దెన్ ఉండాలి అండి. 50 KB నుంచి 500 KB వరకు ఉన్నటువంటి జేపీజే ఫైల్స్ కానీ మిగతా PNG ఫైల్స్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే అండి, ఒకటి ఫోటో, మీ ఫోటో అలాగే పాన్ కార్డ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాజీవ్ యువ వికాసం. సో దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీరు మొత్తంగా తీసుకెళ్ళి మీ యొక్క ఫిజికల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిలవెంట్ ఆఫీస్లో. ఓకే, సో మొత్తంగా ఏంటంటే దాదాపుగా ఇందులో 5 లక్షల మందికి ఈ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 5 లక్షల మందికి ఈ రాజీవ్ యువ వికాసం కింద 6,000 కోట్ల వరకు లోన్స్ ఇవ్వాలి, అలాగే యూత్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ రాజీవ్ యువ వికాసాన్ని అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎంత అండి, 5 లక్షల మందికి. మొత్తం దాదాపు 10 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారంటే స్క్రూటినైజ్ చేసి ఇచ్చేసి దాన్ని 5 లక్షల మందికి ఈ ఇయర్ గాను ఇవ్వాలనుకుంటున్నారు. మొత్తం 6,000 కోట్లని ఈ ఇయర్లో మనకి ఈ రాజీవ్ యువ వికాసం కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం మొత్తంగా కాంపిటేటివ్ ఓరియంటెడ్లో రాజీవ్ యువ వికాసం యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు అప్లికేబుల్ అవుతారు అన్నీ చూసాము, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసాము. ఓకే, సో ఇలాంటి మరిన్ని స్కీమ్స్ కానీ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎలాంటి న్యూస్ ఉన్నా కానీ మేము వీడియో చేసి క్లియర్ కట్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 Academy, ఫాలో T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.